అందరికీ నమస్తే అండి. మన గోడన్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వానాకాలంలో పచ్చిమిరప నారు వేసే విధానం ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే మిరప నారు హెల్తీగా, క్వాలిటీగా ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ కాయాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా ఈ వీడియోలో సీడ్ టు హార్వెస్ట్ వరకు చూపించబోతున్నాను. మంచి మంచి టిప్స్ చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా నారు వేసుకోవడానికి మిరప విత్తనాలను రెడీగా పెట్టుకోవాలి సేకరించుకొని. ఈ విత్తనాలు వచ్చేసి నేను ఎండిన మిరపకాయలు తీసుకుంటానండి ఇంట్లో కారం పొడి ఆడించుకోవడానికి. అప్పుడు నేను ఎండిన మిరపకాయలు తీసుకున్నప్పుడు కొన్ని సీడ్స్ పక్కన పెట్టుకుంటాను. ఇవి బజ్జి మిరపకాయలండి. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న మిరపకాయలైనా పర్వాలేదు, మన గార్డెన్‌లో అయిన మిరపకాయలైనా పర్వాలేదనమాట. ఇలాంటి పండిన మిరపకాయలతో కూడా మనము మిరప నారు వేసుకోవచ్చండి. మొక్కల్ని పెంచుకోవచ్చు. మనకు సీడ్స్ లేకపోతే కూడా టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఇప్పుడు మిరప నారు ఎలా వేయాలో చూద్దామండి. మనము ఎక్కడైతే మిరప నారు వేయాలనుకుంటున్నామో అక్కడ మట్టి లూజ్ చేసుకోవాలి ఫస్టు. మనం పెరట్లో నేలలో వేసి చూపిస్తున్నాను. టెర్రస్ గార్డెన్‌లో తొట్లలో పెంచుకోవాలనుకున్న వాళ్ళు నారు వేసుకునేటప్పుడు లెంత్ తక్కువగా ఉండి, వెడల్పు ఎక్కువగా ఉండే పాట్‌ని తీసుకొని అందులో పాటు మిక్స్డ్ సాయిల్ వేసుకోవాలి. పెరట్లో నేలలో పెంచాలనుకునే వాళ్ళు మాత్రము బంకమట్టి లేకుండా కొంచెం ఇసుకలాగా ఉండే నేలను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ వర్షం పడుతున్నప్పుడు కానీ, మన మొక్కలకు నీళ్లు పడుతున్నప్పుడు కానీ నీళ్లు ఆగకుండా ఉండేలా చూసుకోవాలి. అలాంటి నేలని మనం సెలెక్ట్ చేసుకొని నారు వేసుకోవాలండి. మన మిరప విత్తనాలు జస్ట్ అలా చల్లి మీద మట్టి చల్లేస్తే సరిపోతుంది. మట్టితో కవర్ చేస్తే సరిపోతుంది. మిరప విత్తనాలు అలా చల్లేసుకున్న తర్వాత మనము నీళ్లు చల్లాలండి. ఇది మనం రైనీ సీజన్‌లో ఉన్నాం కాబట్టి, మనం రెయిన్ సీజన్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి నేను నీళ్లు పోయలేదు. ఇప్పుడు మనం బజ్జి మిరపకాయలు కూడా 2 తీసుకున్నాం కదండీ, పండు వండినయి. అవి కూడా మనం వేసుకుందాం. చూడండి, ఒక్క మిరపకాయలో ఎన్ని విత్తనాలు ఉన్నాయో. ఈ ఒక్క మిరపకాయ ఉంటే చాలండి, మన ఇంటికి సరిపడా బజ్జి మిరపకాయలు ఫుల్‌గా హార్వెస్ట్ తీయొచ్చు. అలా విత్తనాలన్నీ చల్లేసుకొని పైన మట్టితో కవర్ చేసేసుకొని నీళ్లు చల్లేసుకోవడమే. టెర్రస్ గార్డెన్‌లో తోటలలో పెంచాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఓకే. విత్తనాలు చల్లిన రోజు నీళ్లు పోశాక తర్వాత మనం ఒక డే వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే వాటర్ పోయాలి. డే బై డే నీళ్లు చల్లాలన్నమాట. రెగ్యులర్గా చల్లకూడదు రోజు. ఇలా చేయడం వల్ల మనకు మిరపనారు తొందరగా మొలకెత్తుతుందండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎక్కడైతే విత్తనాలు వేసుకున్నామో తొట్లో అయినా సరే, నేలలో అయినా సరే అక్కడ నీళ్లు స్టోర్ అవ్వకుండా చూసుకోవాలండి. వర్షం నీళ్ళైనా సరే, మనము మొక్కలకు నీళ్ళు ఇస్తున్నప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే మాత్రము మనకు సీడ్స్ మొత్తము కుళ్ళిపోయి, మురిగిపోయి మొలకెత్తవండి. ఈ ఒక్క జాగ్రత్త మనం తీసుకున్నట్లయితే మనం వేసిన ప్రతి సీడ్ మొలకెత్తుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను ముందు వేసుకున్న నారు చూపిస్తానండి. మన గార్డెన్‌లో వేసుకున్న నారు. నేను మొత్తం నీళ్ళలో వేసుకున్నానన్నమాట. చూస్తున్నాం కదా, ఇది 25 రోజుల మొలకలండి. ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి. నేను విత్తనాలు వేసిన రోజు నుంచి కంటిన్యూగా 15 డేస్ వరకు కంటిన్యూ వర్షం ఉందండి. అయినా సరే ప్రతి సీడ్ మొలకెత్తింది. నారు కూడా అస్సలు డ్యామేజ్ అవ్వలేదన్నమాట. ఎందుకు అంటే నేను కొద్దిగా నేల హైట్‌లో ఉన్న నేలలో వేశానండి. మనం ఇట్లా ఒడ్డు అంటాం కదా, ఆ ప్లేస్‌లో వేశానన్నమాట. ఎందుకు అనంటే ఎంత వర్షం పడుతున్నప్పటికీ అయినా ఆ నేల డ్రై ఉన్న నేల వాటర్ అబ్జర్వ్ చేసుకున్నంత వరకే అబ్జర్వ్ చేసుకొని మిగతాయి అంతా కిందికెళ్ళిపోతాయి అన్నమాట. జారిపోతాయి నీళ్ళు. ఆ ప్లేస్‌లో వేసుకున్నాను కాబట్టే సీడ్స్ డ్యామేజ్ అవ్వకుండా, ప్లాంట్స్ డ్యామేజ్ అవ్వకుండా పెరిగినాయన్నమాట. ఇక ఇంతకన్నా పెద్ద జాగ్రత్తలు అవసరం లేదండి ఈ స్టేజ్ వరకైతే. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మనం నారు హెల్తీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు నారు ఎలా పెట్టాలో కూడా చూద్దాం. మనము నారు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలండి. మనం మొక్కలు అలా పీకకుండా నేల నుంచి మట్టితో సహా మనం ఒక గార్డెన్ టూల్‌తో తీయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చూడొచ్చు. ఇలా తీయడం వల్ల మొక్కలు డ్యామేజ్ అవ్వయండి. మనం మట్టిలో పెట్టిన వెంటనే మనకు మొక్కలు నాటుకుంటాయన్నమాట. మొక్కలు చచ్చిపోవడము, మొక్కలు వాడిపోవడము అలాంటిది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనము తోటలో ఉన్న మొక్కలకైనా సరే, నేలలో ఉన్న మొక్కలకైనా సరే మనం మట్టితో సహా తీసే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఓకే అండి, మనం మొక్కల్ని ఎలా పెట్టాలో కూడా చూద్దాం ఇప్పుడు. నారుని మనం మట్టితో సహా తీసుకున్నాం కదా, వాటిని స్లోగా మట్టి రాలిపోకుండా 2 మొక్కలు ఒక్కొక్క మొక్క డివైడ్ చేసేసుకొని
ఇలా ఒక గుంత తవ్వి మట్టిలో పెట్టేసుకోవడమే. చాలా సింపుల్. మీద పెట్టకుండా కొంచెం గుంత లోపలికి తీసుకొని మట్టి మనము మొక్క పెట్టినట్లయితే మొక్క మట్టిలో మంచిగా సెట్ అయిపోతుందన్నమాట. పైపైన పెట్టకూడదండి. మొక్క పడిపోతుంది, బెండ్ అయిపోతుంది. మొక్క స్ట్రాంగ్‌గా నిలబడేలాగా గుంత తీసి పెట్టుకోవాలి. నేను పసుపు మధ్యలో గ్యాప్స్ ఉంది కదా! ప్లేస్ వేస్ట్ అయితుందని చెప్పేసి మేము మధ్యలో పెడుతున్నామండి. ఇక టెర్రస్ గార్డెన్‌లో పెంచాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పాట్ మిక్సర్ సైడ్‌లో మొక్కలు పెట్టండి. నార్మల్ సైజు తోటలో అయితే ఒక 4 మొక్కలు పెట్టుకోవచ్చు. పెద్ద సైజు అయితే దానికి డబుల్ కూడా పెట్టుకోవచ్చనమాట. మన తొట్టిని బట్టి మొక్కలు పెట్టుకోవడం ఉంటుందండి. ఖచ్చితంగా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఈ మిరప నారుకు కొంచెం మెయింటెనెన్స్ అవసరం ఉంటుందండి. కాబట్టి మనము పెట్టుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కాబట్టి, నేను కొంచెం ప్లేస్‌ని చూసుకొని పెట్టుకుంటున్నానన్నమాట. ఒక 4, 5 ప్లేసుల్లో పెట్టినాము. మీకు ప్రెజెంట్ ఒక ప్లేస్‌లో చూపిచ్చాను. ఇప్పుడు మొక్కలకి మెయింటెనెన్స్ ఎలా చేయాలో చూద్దామండి. మొక్కలకు ఖచ్చితంగా ఎండ 6, 7 గంటలు తగిలేలా చూసుకోవాలండి. ఎంత ఎండ బాగా తగిలితే అంత హెల్తీగా పెరుగుతాయి ప్లాంట్స్ గుర్తుపెట్టుకోవాలి. పచ్చిమిర్చికి నీళ్ళెక్కువ పోయకూడదండి. ఇది సీడ్ నుంచి హార్వెస్ట్ వరకు ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. మనకు మొక్కకు నీళ్ళెక్కువ అవ్వడం వల్ల వేరు వ్యవస్థ అనేది చెడిపోయి, మురిగిపోయి మొక్క చచ్చిపోతుంది. ఆకు ముడుచుకుపోతుంది. చెట్టంతా డ్యామేజ్ అవుతుందండి. వాటర్ ఎక్కువైనా గూడా మొత్తం ఆకంతా యెల్లో కలర్ లాలొచ్చి ఆకంతా రాలిపోతూ ఉంటుంది. కాబట్టి నీళ్ళెక్కువ కాకుండా చూసుకోవాలి. పచ్చిమిర్చి మొక్కలు హెల్తీగా పెరగాలంటే, ఫాస్ట్ గ్రో అవ్వాలి అంటే, కాత ఎక్కువ కాయాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దామండి. మనము మొక్క ఎదుగుతున్న దశలోనే ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ అంటే ఏం లేదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పైన మధ్యలో ఉన్నాయి. ఒక 2, 3 ఆకులు ఉంటాయి గదా! వాటిని తుంచేస్తే సరిపోతుందండి. అక్కడి నుంచి న్యూ బ్రాంచెస్ మొదలవుతాయి మనకు. అప్పుడు మొక్క ఎక్కువగా గుబురుగా, బుషిగా పెరిగి కాత కూడా ఎక్కువగా వస్తుంది. ఇక మనకు పచ్చిమిర్చి ఎక్కువ కాయాలి, చెట్టు నిండా కాత రావాలి, మనకు బెస్ట్ హార్వెస్ట్ ఎళ్ళాలి, ఒక్కొక్క మొక్కకు 100 కాయలు కూడా అయితాయండి. అంత బాగా కాత కాయాలి అనంటే మనము మెయింటెనెన్స్ చేయాలండి. మొక్క ఎదుగుతున్నప్పటి నుంచే మనం ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఏ ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే ఘనజీవామృతము, ద్రవ జీవామృతము, మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇయ్యొచ్చు అండి. మధ్యలో 15 డేస్, 20 డేస్‌కి ఒకసారి మనము మొక్క మొదట్లో ఎరువులు కలపాలండి. ఆవు ఎరువు కానీ, మేక ఎరువు కానీ, లేదంటే వర్మి కంపోస్ట్ కానీ ఇలాంటివి మనం 15, 20 రోజులకు ఒకసారి అట్‌లీస్ట్ ఒక 18-25 డేస్‌కి ఒకసారి అయినా సరే మనం ఇలా కలపడం వల్ల మొక్క బాగా హెల్తీగా ఫాస్ట్ గ్రో అయ్యి మనకు పూత కాత ఎక్కువ అవుతుంది. పూత కాత రాలిపోదు కూడండి. అంత బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ ఫర్టిలైజర్స్‌కి. ఫర్టిలైజర్స్ కానీ, పాటీ మిక్స్డ్ సాయిల్ గానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. ఒకసారి చూడండి. మీకు ఫుల్ క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. మరి మనకు మంచి బెస్ట్ హార్వెస్ట్ ఎళ్ళాలంటే మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం ఏం చేస్తే మనకు అది తిరిగొస్తుందన్నమాట. దానికి రెట్టింపయ్యి. కాబట్టి ఖచ్చితంగా మెయింటెనెన్స్ అవసరమే. ఆ పెస్ట్ ప్రాబ్లమ్‌కొస్తే ఖచ్చితంగా పెస్ట్ ప్రాబ్లమ్ ఉంటాయండి మిర్చికి. పూత రాలిపోవడము, పిందె రాలిపోవడము, ఆకు మొత్తం పురుగు తినేసేయడము, ఆకు ముడుచుకుపోవడము, మొక్క అంతా అన్‌హెల్తీగా కనిపించడం అనమాట. హెల్తీగా పెరగకపోవడము, గ్రోత్ ఆగిపోవడము ఇలాంటివి ఉంటాయి. అలాగే వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి వర్షాలు ఎక్కువైనప్పుడు మనం నీళ్లు పోసినప్పుడు నీళ్లు స్టోరేజ్ అయిన నీళ్లు బయటకెళ్ళిపోకుండా అక్కడనే జామ్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు మొత్తం మొక్క మొదట్లో ఫంగస్ ఏర్పడుతుందండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్ ఖచ్చితంగా వస్తాయి. ఫంగిసైడు అనంటే మన నేలలో నత్త గుల్లలు ఉండడం కానీ, లేదంటే ఆ నేలలో మనకు ఫంగస్ వచ్చినప్పుడు, మొక్క చుట్టూ ఫంగస్ వచ్చినప్పుడు నేనైతే స్పెషల్‌గా ఇచ్చేది ఎల్లిపాయ పొట్టు, అల్లం పొట్టును మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో ఒక డే అంతా నానబెట్టి, అలా ఎన్ని నీళ్లు పోసి మనం నానబెడతామో దానికి డబుల్ వాటర్ పోసి డైల్యూట్ చేసేసి మొక్క మొదట్లో ఇస్తామండి. నేలలో ఇస్తాను కాబట్టి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. బెస్ట్ మెథడ్ అండి ఇదైతే. ఇదండి వీడియో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిననే అనుకుంటున్నాను. వీడియోకు వాయిస్ క్లియర్ లేదండి. అందుకే అరిచి మరీ ఇచ్చాను. మీకు క్లియర్‌గా అర్థం కావాలని. సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో తినే కూరగాయలు మనం ఇంట్లోనే పండించుకోవడం వల్ల, మనం బయట నుంచి తెచ్చుకునే ఆ కెమికల్ ఫుడ్‌ను అవాయిడ్ చేసిన వాళ్ళం అయితాము. అలాగే మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం కూడా అయితామండి. సాధ్యమైనంత వరకు ఒక 10, 20 మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేసినా సరే, మనం మంచి హెల్తీ ఫుడ్ తినొచ్చన్నమాట ఆర్గానిక్ మెథడ్‌లో.
ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.